ఇంకా కోమాలోంచి లేచినటువంటి పేషెంట్ గారి లాగా రాసి బయటకు వచ్చేసి రాజుగారు ఫలాలు అని అన్నారు. నాకు కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ, వీడు బుజ్జి, వీడి కొలెస్ట్రాల్ ఎక్కువ, తొందరపడ్డాడు, వీడికి అన్ని ఎక్కువే. ట్రైన్ ఎక్కిరగానే ఆ ప్లేస్ లో ఉండుంటే ఒక నిమిషం అండి ఆపేసి అంతో పాటు రోజా గారు నవ్వారట. జడ్జెస్ ఐ కాంట్ మొగుడు తిట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వి. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి? ఈవిడ పాపం సడన్ గా క్షమాపణ గుర్తుంది. ఏ తప్పు అప్పుడే గుర్తెందుకు రాలేదు? అంటే అది నువ్వు వేరే వాళ్ళనే ముందు నువ్వు సరిగ్గా ఆడవాలని చెప్పి నా తిట్లు ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. తిట్టేం కాదు. రాశి గారు రియాక్ట్ అయితే తప్ప ఆవిడ క్షమాపణలు కోరలేదు. నాకు అర్థం కాలేదు సార్. ఆ బెకిల జోకులు ఏవైతే వేసుకుంటుంటే నవ్వుతున్నారు చూసారా, రోజా గారు ఈవిడ జోక్ వేస్తే రోజా గారు నవ్వారు అని చెప్పి చెప్తున్నారు చూసారా. ఆ ట్రెండ్ ఇప్పటికీ చేస్తుంది ఆవిడ. ఏమిటి ఏమిటి ఆ భాష అని ఆవిడ అనడం, తర్వాత నవ్వింది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి తర్వాత నవ్వింది. రాశి అని పేరు పెట్టుకున్న అమ్మాయిల గారి ఫలాలు అన్నదే. రాశి అనలేదు. మరి అనలేదు. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. ఎందుకంది దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అందులో 100% ఎటువంటి తప్పు లేదు అసలు. భజన నిజానికి భజన. మీరు గొప్పోళ్ళు 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 ఏం